మీద మాట్లాడమని కోరినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ సార్. సో మిలిటరీ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ట్రంప్ వారు భావిస్తున్నట్టు అక్కడ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్కి భారీ దెబ్బ అయితే ఏమీ తగలలేదు. వాళ్ళు తిరిగి రిస్టోర్ చేసుకుంటారు. 3 నుంచి 6 నెలల లోపల వాళ్ళు రిస్టోర్ చేసుకోగలరు. తిరిగి వాళ్ళు ఆ న్యూక్లియర్ బాంబు తయారు చేసుకునే ప్రక్రియలో నిమగ్నం అవుతారు. ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఈ ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేందాకా ఇరాన్ నిద్రపోదు. ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజిమ్, ఫండమెంటలిస్టిక్ రెజిమ్, దాని భావజాలం మరింత బలపడుతోంది, దానికి మరింత సపోర్ట్ కూడా ఉంది అని చెప్పేసి మిలిటరీ ఇంటెలిజెన్స్ వాస్తవాలతో కూడిన నివేదిక తులసి గబ్బాడి గారికి అందజేశారు. ఆవిడ ఫిల్టర్ చేసి ఈయనకి ఇచ్చింది. ఈయన స్టిల్ ట్రంప్ ఈజ్ అండర్ అన్ ఇంప్రెషన్, నేను చెప్పిన తర్వాత కాల్పుల విరమణకి వీళ్ళు అంగీకరించకపోవడం, యాజ్ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ అండ్ కమాండ్ ఓవర్. నో డౌట్ ఆ ఇరాన్లో రెజీమ్ ఉండటం అనేది, ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ రెజీమ్ ఉండటం అనేది అమెరికాకి అవసరం, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి. ఒక డెమోక్రటిక్ రెజీమ్ వస్తే అది సాధ్యం కాకపోవచ్చు వాళ్ళకి. ఇంకా వాళ్ళ కనుసన్నల్లో ఆ మాటకు వస్తే ఇస్లామిక్ దేశాల్లో, చాలా దేశాల్లో. అవునా కదా సార్? అవును సార్, అవును. వాసుదేవన్ సార్, యు ఆర్ ఎ వెరీ సీనియర్ జర్నలిస్ట్. ఐ డోంట్ నీడ్ టు అగైన్ రీమైండ్ యూ, బట్ ఎవ్రీబడి, అందరికీ తెలుసు, ఆపరేషనల్ ఇంటెలిజెన్స్, స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్. ఆపరేషనల్ విక్టరీ, స్ట్రాటజిక్ విక్టరీ. ఇవాళ గెలిచామా, బ్యాటిల్ గెలిచాము, కానీ వార్ ఓడిపోయాం. ఎస్, అమెరికన్ ప్రెసిడెంట్ హ్యాస్ వన్ ద బ్యాటిల్ బట్ లాస్ ద వార్ అని మీరు చెప్పట్లా, నేను చెప్పట్లా, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తులసి గబ్బాడి చెప్తున్నారు, ఆవిడ చెప్తున్నారు. సో మనిద్దరం చెప్పడం కాదు, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని వాళ్ళ డిపార్ట్మెంట్, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బాడి గారు చెప్పింది మీరు ఉటంకించారు. దాన్ని నేను కూడా కంప్లీట్గా మన స్టైల్లో మనం విశ్లేషించినప్పుడు, అమెరికన్స్ హ్యావ్ వన్ ద బ్యాటిల్ బట్ లాస్ ద వార్. అమెరికన్స్ హ్యావ్ గాట్ ఏ ఆపరేషనల్ ఆర్ టాక్టికల్ విక్టరీ ఫర్ ద టైమ్ బీయింగ్, బట్ వ్యూహాత్మకంగా ఆ మత ఛాందసవాదంతో వెర్రవీగుతున్న ఆ ఇరానియన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఏదైతే ఉందో అది చావదు. మనం కూడా అనుకుంటూ ఉంటాం, టెర్రరిస్ట్ యూ కెన్ ఎలిమినేట్, బట్ టెర్రరిజం is something related to psychology, mindset. ఇది ఇట్స్ ఎ డిసీజ్ టు మైండ్ అండి. ఉగ్రవాదము మన యొక్క మనస్సుకు సంబంధించిన ఒక అతిపెద్ద క్యాన్సర్ లాంటి జబ్బు ఉగ్రవాదం అనేది. దాన్ని ఎలిమినేట్ చేయటం అనేది కింద నుంచి జరగాలి, అంటే బాటమ్ అప్ అప్రోచ్లో జరగాలి, టాప్ టు బాటమ్ కాదు. అమెరికన్ ప్రెసిడెంటు ఆయనకున్న ప్రెసిడెన్షియల్ అథారిటీని ఉపయోగించి B-2 స్టెల్త్ బాంబర్లు పంపించి, బంకర్ బస్టర్ బాంబులు దానికి అటాచ్ చేసి 30,000 GPU ఇంటిగ్రేట్ చేసి పంపించి, నేను బటన్ నొక్కంగానే అయిపోయింది. ఇళ్ళలో మన తెలుగులో చక్కని కాదు, సో ఇళ్ళగానే పండగ కాదు అంటాం కదా మనం. సో దానికి ఇంకా చాలా తంతులు ఉన్నాయి. ముఖ్యంగా ఓపెన్గా ఫర్ ద ఫస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్, నేను చూశాను నిన్న, ఆయన నేటో పర్యటనకి వెళ్తా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పర్యటనకి చాపర్లోకి, బిఫోర్ ఈ గాట్ ఇన్ టు ద చాపర్, యూనో సార్ వాట్ డిడ్ హీ సే? నేను ఇక్కడ ఉపయోగించకూడదు ఆ మాటలు, ఆయన ఉపయోగించాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య నేను అతి కష్టం మీద సీజ్ ఫైర్ తీసుకొచ్చి నేను ఏదో నోబెల్ ప్రైజ్ పొందాం అనుకుంటున్నాను, కానీ మీరు నోబెల్ ప్రైజ్ పొందనివ్వకుండా ఈ బ్లడీ ఇజ్రాయలీస్ ఇరానియన్స్ ఎట్లా అన్నాడు. ఇంకా అంటే మనం ప్రజాస్వామ్యం ఉటంకించకూడదు అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇక్కడ, బట్ ఆ భావం చెప్పుకోవచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు సార్. ఎందుకంటే అరే నేనేదో చేసి ఏదో శాంతి బహుమతి తీసుకుందాం అనుకుంటున్నాను, చూడు నేను ఎంత గొప్ప పనులు చేస్తున్నాను. ఏంటో తెలుసు సార్ ఆయన చేసే గొప్ప పని? ఒక ఇస్లామిక్ ఫండమెంటల్ ముల్లా ఆసిఫ్ మునీర్ అనే ఒక పాకిస్తానీ మిలిటరీ జనరల్కి, జిహాదీ జనరల్, మంచి మాట, థ్యాంక్ యూ సార్, జిహాదీ జనరల్కి డిన్నర్ పెట్టి వాడి చేత, సార్ వీ వాంటెడ్ టు నామినేట్ యూ టు ద నోబెల్ పీస్ ప్రైజ్. సార్ మధ్యలో ఇరుక్కుంది పాపం, ఆయన ఏదో భోజనానికి కాదు సార్, కాదు, ఎంత అవమానం, ఎంత దారుణము. పాకిస్తాన్ను మిమ్మల్ని సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఓపెన్ టుమారో, ఇఫ్ పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, పాకిస్తానీ ఫండమెంటల్ ఎలిమెంట్స్, పాకిస్తానీ ISI, if it recommends my name to Nobel Peace Prize, I will die
ఇమ్మీడియట్లీ బై హ్యాంగింగ్ మై సెల్ఫ్. అంతకన్నా షేమ్, అంతకన్నా ఎంబారస్మెంట్, అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. సో దిస్ ఈజ్ వన్ స్టోరీ. సరే మన మెయిన్ స్టోరీకి వద్దాం. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా. మెయిన్ స్టోరీలోకి వచ్చినప్పుడు